డాక్టర్ గారు, ఇప్పుడు ఏ సమస్యకి పథ్యాహారం తయారు చేసుకోబోతున్నామో తెలియజేస్తారా? అలాగేనమ్మా. ఇవాళ గూడా మనం ఏంటంటే చాలా ఎక్కువ కామన్‌గా ఉండేటువంటి సమస్య కడుపులో ఉబ్బరం. ఈ కడుపులో ఉబ్బరం అనేది ఎక్కువ మంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అంటే కొంచెం తింటే కడుపు నిండిపోయినట్టు అయిపోయింది, కడుపంతా పొంగినట్టుగా అయిపోయిందని చెప్తూ ఉంటారు. అలా కడుపు ఉబ్బరించినటువంటి వాళ్ళకి తేలికగా అది తగ్గించుకునేందుకు చాలా తేలిగ్గా తయారు చేసుకునేది మంచి ఉపయోగంగా ఉండేటువంటి ఒక పథ్యాహారాన్ని తయారు చేద్దాం. కడుపు ఉబ్బరాన్ని తగ్గించే పథ్యాహారానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. సొంఠి, నువ్వులు, బెల్లం, పాలు. కావలసిన పదార్థాలేంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తయారీ విధానాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కడుపు ఉబ్బరాన్ని తగ్గించే పథ్యాహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తారా? అలాగేనమ్మా. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు విన్నారు కదా! చాలా తేలిగ్గా ఇంట్లో ఉండేటువంటి నువ్వులు, బెల్లము, తర్వాత సొంఠి. అందరి ఇళ్లలో ఉండేటువంటివే. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక. మొట్టమొదట ఏం చేయాలంటే నువ్వులు తీసుకుందాం. ఆ నువ్వుల్ని కొంచెం ముందు వేయించి పొడి చేసేసుకోవాలి. నువ్వులకేంటంటే కడుపులో ఎసిడిటీ లాంటి సమస్య ఉన్నట్టయితే గనక దాన్ని తగ్గించేటువంటి గుణం ఉంది. చాలా సార్లు ఈ కడుపు ఉబ్బరం రావడానికి కారణం కడుపులో ఉండేటువంటి ఎసిడిటీ. అందుకని మనకి ఈ వంటింట్లో దొరికేటువంటి నువ్వులు కడుపులో ఆ ఎసిడిటీని తగ్గించి ఉబ్బరం తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ముందు నువ్వుల్ని వేయించేసి పొడిలా చేసుకుందాం. సుమారుగా ఒక 100 గ్రాముల నువ్వుల్ని తీసుకోండి. స్టవ్ వెలిగిద్దామమ్మా. చిన్నది బాండి పెట్టుకొని దాంట్లో నువ్వులు వేయించుదాము. మనం నువ్వులు వేయించుకున్నాం కదా! వేగిన తర్వాత వాటిని చల్లారాక చూర్ణంలా చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు ముందే రెడీగా పెట్టుకున్నాం గనుక ఆ నువ్వుల చూర్ణాన్ని తీసి విడిగా పెట్టుకుందాం. ఈ నువ్వుల చూర్ణాన్ని మనం విడిగా అందులో బౌల్‌లోకి తీసుకుందాం. అంటే ఈ 100 గ్రాముల నువ్వుల్ని పొడిలాగా చేసుకొని పెట్టుకోండి. మేము సుమారుగా కొలత లేకుండా అంటే మీకు చూపించడం కోసమని వేస్తున్నా ఇది. మనం తర్వాత ఇందులోకి తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే సొంఠి. సొంఠి జీర్ణశక్తి బాగుండేలాగా చేస్తుంది. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కూడా. అలాగే ఎసిడిటీని తగ్గించడానికి, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి కూడా సొంఠి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం సొంఠిని ఔషధాల్లో వాడుకునేటప్పుడు నేరుగా అలా వాడేయకూడదు. దీన్ని కొంచెం నేతిలో వేయించుకుని చల్లారిన తర్వాత పొడిలా చేసుకోవాలి. ఒకసారి నేతిలో మనం సొంఠిని వేయించుదాం. ఇప్పుడు సొంఠి వేగింది కదా! దీన్ని చల్లారనిచ్చి అప్పుడు చూర్ణంలా చేసుకోవాలి. అయితే మీకు చూపించడం కోసం మేము ముందే సొంఠి చూర్ణం రెడీగా చేసి పెట్టుంచాము. ఆ చూర్ణాన్ని మనం ఇప్పుడు కలుపుకుందాం. ఈ చూర్ణం ఏంటంటే నువ్వులు మనం 100 గ్రాములు తీసుకున్నాం కదా! సొంఠి పొడి మాత్రం 50 గ్రాములే వేసుకోవాలి. ఈ సొంఠిని కలిపిన తర్వాత మనం ఇప్పుడు బెల్లం చూర్ణాన్ని కలుపుకోవాలి. సుమారుగా ఒక 50-60 గ్రాముల పరిమాణంలో బెల్లాన్ని మెత్తటి పొడిలా చేసేసుకుని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం వేసుకున్నటువంటి నువ్వుల పొడి, తర్వాత సొంఠి పొడి, బెల్లం పొడి 3 కలిపేసి వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చిన్న చిన్న ఉండల్లాగా లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. మనం ఇలా లడ్డూల్లాగా తయారు చేసుకున్నామంటే మన పథ్యాహారం రెడీ అయిపోయినట్టే ఇది. డాక్టర్ గారు, ఈ పథ్యాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఎప్పుడైనా సరే కడుపు ఉబ్బరం సమస్య ఉందంటే గనుక వెంటనే ఒక లడ్డు తీసుకొని, లడ్డు తిని తర్వాత వెంటనే పాలు తాగాలి. ఒక కప్పు చిన్న కప్పు పాలు కూడా తాగాలన్నమాట. ఒక లడ్డు తిని వెంటనే ఈ పాలు తాగినట్టయితే గనుక కడుపు ఉబ్బరం తగ్గడానికి ఇప్పుడు మనం చేసినటువంటి పథ్యాహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది.